నమస్కారం అండి. ఈరోజు నేను 7 శనివారాల వ్రతంకి 2వ వారం పూజ మొదలు పెడుతున్నాను. ఇక్కడ పూజ మొదలు పెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు, దేవుని పూజ గది ముందు ఇలా ముగ్గులు పెట్టుకోవాలి. ముగ్గులు పెట్టుకొని మనం ఇక్కడ పూజా సామానాన్ని శుభ్రం చేసి పెట్టుకున్న పూజా సామాన్కి పసుపు కుంకుమ అనేది అలంకరించుకుంటున్నాను. పసుపు కుంకుమ అలంకరించుకునేటప్పుడు ఖచ్చితంగా దేవునికి వేరే పెట్టుకోవాలి. మనం పెట్టుకునే బొట్టు దేవునికి పెట్టకూడదు. దేవునికి సపరేట్గా కుంకుమ పక్కకు పెట్టుకొని అది దేవుడికి మాత్రమే ఉపయోగించేటట్టు పక్కకు పెట్టుకోండి. ఇక్కడ గంధం కుంకుమ దేవుని పూజా సామాన్ అన్నిటికీ అలంకరించుకోవాలి. దీపపు కుందులు మాత్రం దీపం పెట్టాకే అలంకరించాలి. ముందుగా అలంకరించకూడదు, అలంకరించినాక పెట్టకూడదు. ఇక్కడ 2 ప్రమిదలు తీసుకుంటే 2 సెట్లు తీసుకుంటే ఏంటంటే మనకి సాయంత్రం దీపాన్ని పెట్టుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మళ్ళీ శుభ్రం చేసుకొని పెట్టాలి కదా, అందుకని. ఇక్కడ కలశానికి చూడండి 3 పక్కల అలంకరించుకోవాలి గంధం కుంకుమ అనేది. ఇది దేవుని కలశం, దేవునికి ఉపయోగించేదన్నమాట, ఆచరణం కోసం. ఇక్కడ మనకొకటి దేవునికొకటి 2 ఉంచుకోవాలి. ఇక్కడ నేను 3వది కుబేరుని ముగ్గులో పెట్టుకుంటాను, గంగానం. అలా కుబేరుని ముగ్గులో నిండు నీళ్లు పెట్టుకుంటే మన ఇంట్లో కూడా నిండుగా అష్టైశ్వర్యాలతో నిండుగా ఉంటామనేది చిన్న నమ్మకం అన్నమాట. అందుకని నేను కింద షెల్ఫ్లో కుబేరుని ముగ్గు వేసుకొని అందులో అది పెట్టుకుంటాను. ఇక్కడ తాబేల్లో కూడా నీళ్లు పోసుకుంటాను. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది తాబేలు కూడా నీరు పోసుకొని అక్కడ పెట్టుకుంటే పూజ గదిలో చాలా శుభకార్యం అన్నమాట. వాటికి కూడా తాబేలుకి కూడా గంధం కుంకంతో అలంకరించుకొని పెట్టుకుంటున్నాను. గంధం కుంకుమ చాలామంది అందులో వేస్తున్నారు. నేను కూడా ఇదివరకు అలా వేస్తే నా పాతది అనేది ఖరాబ్ అయిపోయింది, అందుకని అలంకరించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చూపుడు వేలు అనేది ఖచ్చితంగా బొట్టు పెట్టడానికి ఉపయోగించకండి. ఖచ్చితంగా ఉంగరం వేలు కానీ లేదా మధ్య వేలు కానీ వాడండి. చూపుడు వేలు అనేది చెడుకి మంచికి ఉపయోగిస్తుంది, అందుకని చూపుడు వేలు అనేది వాడకూడదు. ఇప్పుడు దీప ప్రమిదలు రెడీ చేసుకుంటున్నాను. దీప ప్రమిదలు అనేది ఖచ్చితంగా కింద పెట్టకూడదు. అంతేకాక దీప ప్రమిదలు అనేది ఎప్పుడైనా సరే ఇత్తడి కానీ రాగి కానీ లేదా వెండి బంగారం లాంటివి తీసుకోవాలి కానీ స్టీల్ మాత్రం తీసుకోవద్దు. స్టీల్ చాలా దరిద్రం మన పూజ గదిలో, అందుకని అవి వాడకూడదు. ఆసక్తి భక్తి ఉన్నవాళ్ళు చాలా సులభంగా పూజ చేసుకోవచ్చు. ఈ వీడియోలో గణపతి పూజని ఎలా చేయాలో చెప్తాను. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రత పూజ కూడా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. నిత్య పూజ విధానంలో మొదట మనం గణపతిని తలుచుకుంటూ మొదలెట్టాలి. మొదట గణపతిని తలుచుకుంటూ పూజని స్టార్ట్ చేద్దాం. పువ్వులు అలంకరించుకొని అక్షింతలు తయారు చేసుకొని పెట్టుకోండి. అక్షింతలు అనేవి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ పసుపు వేసుకొని సిద్ధం చేసుకోవాలి. కొన్ని పువ్వులు కొన్ని అక్షింతలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా దీపాలు రెడీ చేసుకుందాం. దీపాలలో నూనె పోసుకొని దీపం ఎప్పుడు ముట్టించినా సరే ముందుగా నూనె పోసి తర్వాతే ఒత్తులు వేయాలి. తర్వాతే గంధం కుంకుమ అనేది అలంకరించాలి. ఒత్తులు వేసి నూనె వేయకూడదు, గంధం కుంకుమ అలంకరించి కూడా దీపం పెట్టకూడదు. ఇప్పుడు మనం దీపం ముట్టుకుంచేటప్పుడు దీప శ్లోకం చెప్పుకుంటాం కదా, దీప శ్లోకం చెప్పేటప్పుడు దేవతలు ఆవాహం అవుతారు దీపంలో. అప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు అన్నీ పెట్టాలన్నమాట. దీపం ఎప్పుడైనా 3 దిక్కుల్లో పెట్టుకోవచ్చు. దక్షిణం దిక్కు తప్ప ఏ దిక్కుకైనా చూడొచ్చు దీపం అనేది. దీపం ముట్టించేటప్పుడు ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ ముట్టించాలి, అగ్గిపుల్లతో ముట్టించకూడదు. దీపం ముట్టించేటప్పుడు దీప మంత్రం ఇలా చెప్పుకోండి. శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధనం సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే. ఒక దీపం అది. 2వ దీపానికి दीपक ज्योति परब्रह्म, दीपक ज्योति जनार्दन, दीपक ज्योति हरतु मे पापम, दीपक ज्योति
సంధ్యా దీప జ్యోతి నమస్తుతే అని ఇలా చెప్పుకొని ధూపం సమర్పయామి. ధూపం చూపించండి. ధూపం చూపించేటప్పుడు ఎప్పుడైనా బ్రొటనేలు కిందికి ఉండాలి. బ్రొటనేలు కిందికి పెట్టి ఇలా ధూపం చూపించండి దేవుడికి. ఇలా దేవునికి ధూపం చూపించి ఇప్పుడు దీపానికి గంధం కుంకుమ అనేది అలంకరించండి. ఇలా గంధం కుంకుమ దీపం పెట్టాకే గంధం కుంకుమ అనేది అలంకరించుకోండి. దీపం పెట్టకముందే అలంకరించి పెట్టకూడదు. ఇప్పుడు 2 అక్షింతలు వేయండి. ఎప్పుడైనా అక్షింతలు ఈ 3 వేళ్ళతోనే పట్టుకోవాలి. ఈ 3 వేళ్ళల్లో 2 అక్షింతలు వస్తే 2, 4 వస్తే 4. అంతేగాని ఇలా గుప్పెడు తీసుకొని దేవుడికి వేయకూడదు. చూడండి, ఇలా పట్టుకొని దీపంలో వడ్డించండి. ఇలా దీపంలో వేసుకొని ఇప్పుడు ఒక పువ్వులు అలంకరించేటప్పుడు కొన్ని పువ్వులు పక్కకు పెట్టుకోవాలి. ఆ దీపానికి ఈ దీపానికి అటొక పువ్వు ఇటొక పువ్వు పెట్టుకోండి. ఇప్పుడు దీపారాధన అనేది అయిపోయింది కదా. దీపంని ఇలా చూపించండి గణపతికి. ఎందుకంటే ఇప్పుడు మనం గణపతి పూజ చేస్తున్నాము. శ్రీ గణపతాయ నమః. ఇప్పుడు ఆచనం కోసం 2 పాత్రలు తీసుకోండి. ఒకటి మనకి, ఒకటి భగవంతునికి. భగవంతునికి తీసుకున్న ఆచనంలో, భగవంతునికి తీసుకున్న పంచపాత్రలో 2 అక్షింతలు, కొంచెం గంధం, కొంచెం కుంకుమ, ఒక పువ్వు వేసుకోండి. ఇప్పుడు ఒక పువ్వు తీసుకొని మనకి తీసుకున్న పంచపాత్రల నుంచి ఈ పువ్వుని ఇలా ముంచుకొని మన మీద 3 సార్లు చల్లుకోవాలి. ఓం శుద్ధం సమర్పయామి అంటే మేము స్నానం చేసి శుద్ధిగా మీ దగ్గర కూర్చున్నాం స్వామి, ఏదైనా అపచారంగా ఉంటే శుద్ధి అయిపోవాలి స్వామి అని చెప్పి దేవునికి నమస్కరించుకొని మనకు మనం శుద్ధి చేసుకున్నట్టు. ఇప్పుడు ఆచమనం చేసుకుందాం. ఆచమనం అంటే ముందు బ్రొటన వేలు ఇలా పెట్టాలి, చూపుడు వేలు ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకొని ముందుగా కొన్ని నీరు తీసుకొని కిందికి వదిలేయండి. తర్వాత ఓం కేశవాయ నమః తాగేయండి ఆ నీళ్ళు. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః ఇలా 3 సార్లు తాగి 4వసారి ఓం గోవిందాయ నమః అంటూ కిందికి వదిలేయండి. చెయ్యి శుభ్రం చేసుకుంటూ కిందికి వదిలేయండి. ఇప్పుడు ఆచనం అయిపోయినాక 24 నామాలు, కేశవ నామాలు ఉంటాయి. అవి చదువుకోవాలి. అవి చదువుకొని నమస్కరించుకొని భూతార్చటం చేయాలి. ఇప్పుడు భూతార్చటం అంటే 2 అక్షింతలు తీసుకోండి. చెప్పాను కదా ఇందాక, ఇలా పట్టుకొని 2 అక్షింతలు తీసుకోండి. భూతార్చటం అనే మంత్రం రాకపోతే మీ ముక్కు దగ్గర ఇది పెట్టుకొని ఒకసారి వాసన చూసుకొని ఓం అని చెప్పుకోండి. ఓం అని చెప్పి వాసన చూసి మీ ఎడమ చేయికెళ్ళి, ఖచ్చితంగా చెప్తున్నాను, ఎడమకెళ్ళే ఈ అక్షింతల్ని వదిలేయండి. ఎడమకెళ్ళి వదిలేస్తే మన దగ్గర చెడు పీడ ఏమన్నా ఉంటే లేచి వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు కుడికెళ్ళి వేస్తే మాత్రం దేవుళ్ళు లేచి వెళ్ళిపోతారు. కాబట్టి మీ ఎడమ చేతికెళ్ళి ఎడమ చేయి లేపి అంటే ఎడమ చేతికెళ్ళి ఇలా వదిలేసుకోండి. అప్పుడు చెడులు అంటే భూతాచటన అంటే భూతాలున్నా శైతానున్నా లేచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం అంటే 3 సార్లు ఇలా పెట్టుకొని ఒక ముక్కు ఉంగరం వేలుతో మూసి ఒక దాంతో ఊపిరి బాగా పీల్చుకొని వదలాలి ఓం అనుకుంటూ. ఇక్కడ మీకు గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రం చెప్పుకోండి, లేకపోతే ఓం అని చెప్పేసుకొని మనం ప్రాణాయామం చేయాలి. అలా 3 సార్లు చేయాలి. ఒకసారి ఉంగరం వేలుతో అయిపోయింది. ఇప్పుడు రెండోసారి బ్రొటన వేలుతో ముయ్యండి, ఉంగరం వేలుది వదలండి.
ఇప్పుడు మూడోసారి మళ్ళీ బ్రొటన వేలుది వదిలేసి ఉంగరం వేలుది పట్టండి. ఇలా ప్రాణాయామం చేసుకుంటే మనకి దేవుళ్ళ దగ్గర మనస వాచ అంతా దేవుళ్ళ మీద నిగ్నం చేసుకోవాలి. అంటే మన దేవుళ్ళ దగ్గరికి మన మైండ్ అనేది ఎక్కడికి వెళ్ళకుండా మనం ఇక్కడే దేవుళ్ళ మీదే మైండ్ పెట్టాలి అన్నట్టు ప్రాణాయామం చేసుకోవాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పానికి కూడా మంత్రాలు రాని వాళ్ళు సంకల్పం అంటే ఏంటి, మన గోత్రనామాలు, మనం ఏ సంవత్సరంలో ఉన్నాము, ఏ తిథిలో ఉన్నాము అన్నీ చెప్పుకొని దేవునికి, అంటే మనం అడ్రస్ చెప్తున్నట్టు, ఎవరికైనా లెటర్ వేస్తే మనం అడ్రస్ రాస్తేనే కదా వెళ్ళేది, అలానే మనం భగవంతుని దగ్గరికి మన అడ్రస్ చెప్పుకుంటూ భగవంతునికి మన యొక్క సంకల్పం చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాం కాబట్టి ఓం గం గం గణపతాయ నమః అని చెప్పుకోండి. తిది సంవత్సరం అవన్నీ వచ్చిన వాళ్ళు అవన్నీ చెప్పుకోండి. శ్లోకం వచ్చిన వాళ్ళు శ్లోకం కూడా చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకోండి. మీ గోత్రం, మీ ఇంటి, మీ యజమాని పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. ఇక్కడ ఇప్పుడు కలశారాధన, మన కోసం తీసుకున్నది పక్కకు పెట్టేసేయండి. దేవుని కోసం తీసుకున్నది తీసుకొని కలశ ఆరాధన చేసుకోవాలి. గంధం బొట్లతో 3 దిక్కుల బొట్లు పెట్టుకొని ఇట్లా నీటిలో ఓం అనేసి రాయండి. ఓంకారం రాయాలి. మనకి ఇందులో ఉన్న పుష్పంతో దేవుని మీద చల్లాలి. ఉన్న దేవుడికి సంబంధించిన దేవుళ్ళ మీద అందరి మీద చల్లి దేవుడికి పూజా సామాను, మనం తీసుకొచ్చుకున్న పూజా సామాను, పువ్వులు అన్నిట్ల మీద చల్లుకొని మన మీద కూడా చల్లుకొని పూజ అనేది ఇప్పుడు ప్రారంభించాలి. గణపతిని తలుచుకొని ఓం గం గం గణపతాయ నమః అని తలుచుకొని ఇప్పుడు పూజకి ఎటువంటి విఘ్నాలు రాకుండా గణపతి పూజ చేసుకుందాం. ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణు అనేది చదువుకోవాలి. ఇప్పుడు దాకా మనం దేవునికి శుద్ధి చేసుకోవడమే జరిగింది. పూజ అనేది ఇప్పుడే మొదలవుతుంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం తేజోభుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. ఇప్పుడు దేవునికి 16 రకాల షోడాపచారాలతో మనం దేవుణ్ణి ఆహ్వానించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి, అక్షింతలు నీరు పోయడానికి దేవుడికి. ఇప్పుడు మనం గణపతిని ఆహ్వానిద్దాం. ఓం శ్రీ గణాధిపతాయ నమః. ధ్యానం సమర్పయామి అని చెప్పి అక్షింతలు వేసుకోవాలి భగవంతుని మీద. ఆసనం సమర్పయామి అంటే మీకు ఆశీస్సులు, మీరు వచ్చి ధ్యానం సమర్పయామి, దేవుడి మీద ధ్యానం పెట్టుకుంటున్నాము. ఆసనం సమర్పయామి, దేవుణ్ణి రమ్మని చెప్పి వచ్చి కూర్చోండి స్వామి అని చెప్పి చెప్పుకుంటున్నాము. అక్షింతలు వేస్తున్నాం ప్రతిదానికి. అంటే ఆసనం సమర్పయామి అంటే మనం కుజ్జి వేసినట్టు ఒక వజ్ర వైఢూర్యాలతో ఆసనాన్ని మనం అలంకరించినట్లు మనం ఊహించుకొని అక్షింతలు వేస్తే ఆసనానికి కుజ్జి వేసినట్టే అర్థం. పాద్యం సమర్పయామి అని చెప్పి నీరు వదలండి. ఇక్కడ ప్లేట్ పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఇలా నీరు వదలండి. పాద్యం సమర్పయామి, భగవంతుడా నీ పాదాలు కడుగుతున్నాను నేను ఇక్కడ. స్తయో సమర్పయామి, నీ కాళ్ళు చేతులు కడుగుతున్నాను అని అర్థం. స్నానం సమర్పయామి, స్నానం చేపిస్తున్నట్టు. వస్త్రయోగ్య సమర్పయామి అని చెప్పి అక్షింతలు వేయండి. లేదా మీ దగ్గర వస్త్రాలు ఉంటే వస్త్రాలు సమర్పించుకోండి. వస్త్రం సమర్పయామి. ఇప్పుడు గంధం అనేది ఒక పువ్వుతో వేయాలి, చేత్తో వేయకూడదు. గంధం నీరు లాగా చేసుకొని ఇట్లా ఒక చుక్క పడినా చాలు. గంధం సమర్పయామి అని ఒక పువ్వుతో వదలండి. అక్షంతన సమర్పయామి, పుష్పం సమర్పయామి, ఒక పుష్పం పెట్టుకోండి గణపతి దగ్గర. పుష్పం సమర్పయామి, ఆభరణం సమర్పయామి అని చెప్పి కూడా ఒక పుష్పం పెట్టుకోండి. ఆభరణాలన్నీ నీకు అలంకరించుతున్నాను తండ్రి అని చెప్పి. ధూపం దర్శామి అని చెప్పేసి ధూపం చూపించండి. ధూపం దర్శామి, దీపం దర్శామి, దీపం కూడా చూపించండి. అనంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి ఒక నీటి చుక్కని వదలండి. ఆచమనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతాయ నమః. నైవేద్యం సమర్పయామి.
కొంచెం పటికి అయినా బెల్లమైనా ఏదైనా పర్లేదు, మనకి స్తోమతకి తగ్గట్టు పెట్టుకోవాలి. మధ్య మధ్య పానీ సమర్పయామి అని చెప్పి నీరు వదలండి. మధ్య మధ్యలో నీరు కూడా తాగుతూ ఉండండి స్వామి అని చెప్పేసేసి. పక్షయామి పక్షనీయం సమర్పయామి అంటే మనం భగవంతునికి భోజనం అంటే ప్రసాదం పెట్టి చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి శుద్ధం చేసినట్టు నీరు పోసినట్టు అనమాట. ఓం శ్రీ గం గం గణపతాయ నమః. తాంబూలం సమర్పయామి. భోజనం అయిపోయినాక అనంతరం తాంబూలం ఇచ్చినట్టు. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతాయ నమః. కర్పూరం నీరాంజనం సమర్పయామి. నీరాంజనం సమర్పించుకోవాలి. చూడండి, ఇక్కడ గణపతికి పూజ అయిపోయింది కదా, గణపతికి నీరాంజనం సమర్పయామి. దేవునికి చూపించినాక ఒక చుక్క నీరు అక్కడ పోసుకొని తర్వాత మనం తీసుకోవాలి నీరు. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు గణపతి పూజ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఓం గం గం గణపతాయ నమః అని చెప్పి ఒక పుష్పం గణపతి దగ్గర పెట్టాలి. మంత్రం పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతాయ నమః అని చెప్పి మంత్రం పుష్పం వేయండి. ఓం శ్రీ మహాగణపతాయ నమః. పత్రమే ఆత్మ ప్రదక్షిణ నమస్కార సమర్పయామి. లేచి 3 సార్లు ప్రదక్షిణలు చేసుకోండి. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా పూజ చేసుకున్న అక్షింతలలో 2 అక్షింతలు తీసుకొని నీ మహాప్రసాదం తండ్రి అని చెప్పేసేసి మన నెత్తిన వేసుకోవాలి. వేసుకొని నా శక్తి మేరకు నీకు పూజ చేసుకున్నాను తండ్రి, ఏమన్నా తప్పులంటే క్షమించు తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని గణపతి పూజని ఇలా ముగించుకొని ఇప్పుడు మనం మన 7 శనివారాల వ్రతాన్ని మొదలు పెట్టుకుందాం. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాం కాబట్టి 7 శనివారాల వ్రతాలకి చాలా ముఖ్యమైనది పిండి దీపం. ఆ పిండి దీపం అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ పోయినసారి నేను 14 ఒత్తులు పెట్టానో తెలియక, కానీ 7 ఒత్తులే పెట్టాలి. ఒక దాంట్లో 4 ఒత్తులు, ఒక దాంట్లో 3 ఒత్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు అలా పెట్టుకుందాం. ఒక దాంట్లో 4 ఒత్తులు, ఒక దాంట్లో 3 ఒత్తులు కలిపి పెడితే 7 దీపాలు, 7 కుండలకి 7 దీపాలు పెట్టినట్టు అనమాట. మనం ఒక్కొక్క కుండకి ఒక్కొక్క దీపం పెట్టున్నట్టు ఇక్కడ. అందుకే 7 దీపాలు పెడతారు. 7 శనివారాల వ్రతం అని కూడా అంటారు. ఒక్కొక్క కుండకి మనం పూజ చేసుకున్నట్టు అర్థం. శుభం కృత్వం కళ్యాణి ఆరోగ్యం ధనం సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే అని చెప్పి ఒక దీపం పెట్టుకోవాలి. దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపజ్యోతి హరితూ మే పాపం, దీపజ్యోతి దీపం అని చెప్పి 2వ దీపం కూడా పెట్టుకోవాలి. దీపం పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి దీపం చూపించాలి. ఇక్కడ 2 అక్షింతలు. ఇక్కడ పిండి దీపం కాబట్టి అలంకరణ మంచిగా రాదు అని చెప్పి ఫస్టే అలంకరించాను కదా. ఇప్పుడు కొంచెం గంధం, కుంకం అలంకరించుకున్నాను.
దీపం పెట్టాకే పెట్టాలి కాబట్టి మళ్ళీ దీపం పెట్టాక కూడా మళ్ళీ పెట్టుకున్నాను. ఒక పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి. ఇప్పుడు 16 రకాల షోడాపచారాలతో మనం వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించుకుందాము, పూజ మొదలు పెట్టుకుందాము. ఇక్కడ ఓం వెంకటేశ్వరాయ నమః అని చెప్పకూడదు, సతీ సమితంగా పిలవాలి మనం భగవంతుణ్ణి. మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్లేట్ పెట్టుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను కదా. ఓం శ్రీ భూదేవి శ్రీదేవి పద్మావతి సమేత వెంకటేశ్వరాయ నమః. ధ్యానం సమర్పయామి అని చెప్పి మళ్ళీ అక్షింతలు వేసుకోండి. తండ్రి నీకు ధ్యానం చేసుకుంటున్నాను నేను. ఆహ్వానం సమర్పయామి, తండ్రి మా ఇంటికి రా. ఆసనం సమర్పయామి, తండ్రి వచ్చి కూర్చో, నీకు వజ్ర వైడూర్యాల గల ఆసనం వేస్తున్నాను, వచ్చి కూర్చో తండ్రి అని చెప్పి మనం ఊహించుకుంటూ దేవుడికి అక్షింతలు వేస్తే అక్షింతలనే ఆహ్వానం ఆసనం అనుకుంటాడు దేవుడు. పాద్యం సమర్పయామి అని చెప్పేసి నీరు పోయండి. అంటే తండ్రి నీ పాదాలు కడుగుతున్నాను నేను. పాద్యం సమర్పయామి, హస్తో సమర్పయామి, తండ్రిని కాళ్ళు చేతులు కడుగుతున్నాను నేను. ఆచనయం సమర్పయామి, స్థానం సమర్పయామి, నీకు స్నానం చేపిస్తున్నాను. వస్త్రయోజ్ఞ సమర్పయామి, ఇక్కడ వస్త్రయోజ్ఞ సమర్పయామి అన్నప్పుడు అక్షింతలు వేయండి. మీకు వస్త్రాలు ఇస్తున్నాను తండ్రి వేసుకోండి. లేదా ఒక చిన్న పత్తి ముక్క తీసుకొని పత్తికి పసుపు కుంకుమ అంటించి దేవునికి సమర్పించుకోండి. ఇప్పుడు గంధం అనేది ఇలా ముంచి ఒక చుక్క నీరు పడేలాగా గంధం సమర్పయామి, పుష్పంతో వేసుకోవాలి గంధం. అక్షింతన సమర్పయామి, పుష్పం సమర్పయామి, ఆభరణం సమర్పయామి. ఆభరణాలు కూడా పెడుతున్నాను తండ్రి నీకు అని చెప్పి మనసులో తలుచుకొని ఆభరణాలు పెడుతున్నట్టు ఊహించుకోండి. ఇక్కడ మనం గోవిందనామాలు అష్టోత్తరాలు చదువుకోండి. అష్టోత్తరాలు వచ్చిన వాళ్ళు అష్టోత్తరాలు చదువుకోండి. లేదా ఓం శ్రీ భూదేవి శ్రీదేవి పద్మావతి సమేత వెంకటేశ్వరాయ నమః అని చెప్పేసి 11 సార్లు చెప్పుకోండి. ఓం శ్రీనివాసాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం వెంకటేశ్వరాయ నమః, శ్రీనివాసాయ నమః. అష్టోత్తరాలు చదువుకున్న అనంతరం ఇలా వెడం చేతితో ధూపం పట్టుకొని ధూపం సమర్పయామి అని చూపించండి. ఎప్పుడైనా బ్రొటనెల కిందకి ఉండాలి. ధూపం సమర్పయామి అని చెప్పేసి ధూపం ఇక్కడ పెట్టండి. తర్వాత దీపం సమర్పయామి, వెంకటేశ్వర స్వామికి పెట్టిన 7 భక్తుల్ని దేవుడికి చూపించండి. దీపం సమర్పయామి, దీపధూప అనంతరం ఆచానమీయం సమర్పయామి అని చెప్పి నీటి చుక్కను వదలండి. దీపధూప అనంతరం ఆచానమీయం సమర్పయామి అని ఒక నీటి చుక్కను వదలండి. ఓం శ్రీ భూదేవి శ్రీదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. నైవేద్యం సమర్పయామి, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వడపప్పు పానకం అనేది ఇక్కడ నేను నైవేద్యంగా పెడుతున్నాను. నైవేద్యం సమర్పయామి. అమృతాస్తు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపనాయ స్వాహ, ఓం వ్యాయనాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం సమన్యాయ నా స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. హస్తోపక్షామి, పాద్యోపక్షామి, శుద్ధాంజనేయం సమర్పయామి. ఓం శ్రీ భూదేవి శ్రీదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కర్పూరం నీరాంజనం సమర్పయామి. మళ్ళీ కర్పూరం ముట్టించుకోండి. ఇందాక మనం పెట్టుకుంది గణపతికి, ఇప్పుడు పెట్టాల్సింది వెంకటేశ్వర స్వామికి. ఇప్పుడు
వెంకటేశ్వర స్వామికి కర్పూరం చూపించండి. ఓం శ్రీ భూదేవి శ్రీదేవి పద్మావతి వెంకటేశ్వరాయ నమః. ఇలా వెంకటేశ్వర స్వామికి దీపం చూపించాక ఒక చుక్క నీరు పోసుకొని మనం హారతి తీసుకోవాలి. ఇప్పుడు లేచి 3 సార్లు ప్రదక్షిణలు చేసుకోండి. ఇలా కూర్చునే పీట తీసేసి పక్కకు పెట్టేసేసి మనం 3 సార్లు తిరగాలి, నమస్కరించుకోండి. ఇప్పుడు తండ్రి, నా శక్తి తగ్గట్టు నాకు తెలిసిన విధంగా నీకు పూజ చేస్తున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించి నా పూజని స్వీకరించు తండ్రి. నా యొక్క ఇంట్లో మేమందరం ఆయురారోగ్యాలతో పిల్లలు విజ్ఞాన సంపదలతో మంచిగా వర్ధిల్లేటట్టు దీవించు తండ్రి అని చెప్పుకొని పూజలేటట్టు చూడండి స్వామి అని చెప్పేసి పూజను పెట్టుకున్న పిండి దీపాలని రేపు తెల్లవారుజామున మా ఇంటి ముందుకి ఆవులు వస్తాయి, వాటికి పెడతాను. పోయినసారి ఎప్పుడు పొద్దున 5:30కే వచ్చే ఆవులు 5:30కి వచ్చి ఎమ్మటే వెళ్ళిపోయేటివి. నేను సండే కదా అనేసి నిమ్మలంగా లేసాను, మర్చిపోయాను దీపాలని వేయాలి అనేది. కానీ నా కోసమే ఏదో అక్కడ కూర్చున్నట్టు అక్కడే ఉండిపోయాయి. పొద్దున్న నేను 7కి లేసేసరికి ఆవులు అక్కడే ఉన్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. వెళ్ళి పిండి దీపాలు అక్కడ ఆవుకి పెట్టాను, ఎమ్మటే తిన్నాయి. నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ పిండి దీపాలు మీరు కూడా ఆవులు ఉంటే అనుకూలంగా ఆవులకి పెట్టండి, లేకపోతే చెట్టు మొదల్లో కానీ వదిలేయండి, ఎవరు తొక్కని ప్రదేశాలలో వదిలేయండి. ఇది నా 7 శనివారాల 2వ రోజు, అంటే 2వ వారం వ్రతం అన్నమాట. ఇది మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.